నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్ షాక్. అఖండ 2 ప్రీమియర్ షో వాయిదా. దర్శకుడు బోయపాటి నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన నాటి నుండి ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ వచ్చారు. అఖండ 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో అభిమానులు పోటీ పడి ప్రీమియర్ షో టికెట్లు కొన్నారు. మరికొన్ని గంటల్లో తమ అభిమాన హీరో బాలయ్య బాబును వెండి తెరపై చూస్తాము అన్న ఆనందంతో ఉన్న సమయంలో ఒక్కసారిగా ప్రీమియర్ షో ఆగిపోయింది అన్న వార్త తెలుసుకుని అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అది ఏ స్థాయిలో ఉంది అంటే అఖండ 2 రిలీజ్ అవుతున్న థియేటర్ల వద్ద అభిమానులు అక్కడ బాలయ్య బాబు పోస్టర్లు చూస్తూ కొంతమంది కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. మరి కొంతమంది అయితే రాత్రికి థియేటర్ వద్దే ఎక్కడో ఒక చాట తలదాచుకుని సినిమా చూసిగాని వెళ్లమని పట్టుబట్టి మరీ కూర్చున్నారు. పొదిలికి చెందిన భార్యాభర్తలు తమ 2 పిల్లలతో కారులో ఒంగోలులోని అఖండ 2 సినిమా ప్రీమియర్ షో చూసేందుకు వచ్చారు. ప్రీమియర్ షో ఆపివేశారని తెలియటంతో ఆ కుటుంబం ఎంతో డిసప్పాయింట్ అయింది. చేసేది ఏమీ లేక కారులో తిరిగి పొదిలి బయలుదేరారు. అఖండ 2 మొదటి షో చూసేందుకు ఉదయాన్నే మరలా ఒంగోలు వస్తామంటూ ఆ కుటుంబం చెప్పటం వెనక బాలయ్య బాబు అంటే ఎంత అభిమానమో చెప్పకనే చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ అఖండ 2 సినిమా ప్రీమియర్ షో ఆగిపోవటం బాలయ్య బాబు అభిమానుల్లో తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించింది. ఏంటి నాకు బాలకృష్ణకి వీరాభిమాన్ని పొదుల నుంచి వచ్చాము చూడడానికి. కాకపోతే ఈ మూవీ ఆగిపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయిందండి. అంటే ఇప్పుడు ఫ్యామిలీ అంతా వచ్చారు, అందరూ చూడాలనే వచ్చాం. ఇంట్రెస్ట్ అండి. అంటే ప్రతి సినిమాకి ఇట్లా ఏదైనా ప్రతిసారి బెనిఫిట్స్తోనే చూస్తాము ఖచ్చితంగా. అంటే బాలయ్య గారి ప్రతి సినిమా బెనిఫిట్స్ వెళ్తాం, చూస్తాం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చారు, ఇప్పుడు ఆగిపోయింది అన్నారు, డిసప్పాయింట్. అదే కొంచెం డిసప్పాయింట్ ఉంది, కానీ మనం ఏం చేయలేం కదా ఇంకా దానికి. ఇంకా రేపు ప్లాన్ చేసుకుంటాం. లేదు, వెళ్ళిపోతాం ఇంకా. ఒకవేళ దీనికి రేపు అనుకుంటే టికెట్ బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. ఇంకా రీఫండ్ ఏదో ఇస్తారేమో కదా, ఒకసారి అడిగి రేపు ప్లాన్ చేసుకుంటాను. అంటే ఆగిపోయిందని మీకు ఇంటిమేషన్ ఎప్పుడు వచ్చింది సార్? మాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత, దగ్గరికి వచ్చిన తర్వాత. అంటే మీరు ఆ నుంచి జర్నీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది ఫీలింగ్ అని, ఎలా వచ్చారు మీరు? క్యూరియాసిటీతో వచ్చాం కానీ డిసప్పాయింట్ అయ్యాము. ఫస్ట్ షో చూడాలి ఫ్యామిలీతో క్యూరియాసిటీతో వచ్చాడు. ఫ్యాన్స్ అండి, మా ఆయన తరపున మేము ఫ్యాన్స్. బెనిఫిట్ షో విత్ ఫ్యామిలీ చూడాలని అక్కడ పొదిలి నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఇప్పుడు లేదు ఈ షో అని. దానికి కొంచెం చిన్న డిసప్పాయింట్గా ఉంది అంతే. కానీ ఎనీవే జై బాలయ్య, జై బాలయ్య చెప్పు. జై బాలయ్య. అంటే తిను బెనిఫిట్ షో వెళ్తాడు, మమ్మల్ని ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ షోకి తీసుకెళ్తాడు. ఫస్ట్ తను వెళ్ళేసి నెక్స్ట్ డే మమ్మల్ని తీసుకెళ్తాడు విత్ ఫ్యామిలీ, మళ్ళీ వస్తాడు. రిలేటివ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇది షో అయిపోయిన తర్వాత రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్దాము అనుకున్నాము.
స్టే చేస్తారు మేడం ఈరోజు? లేదు ఇంకా ఇప్పుడు ఉంటే షో చూస్తాము, వెయిట్ చేస్తాము, లేదంటే డైరెక్ట్ పొదిలికి వెళ్ళిపోతాము. మార్నింగ్ షోకి మళ్ళీ బుక్ చేసుకుంటాం. బెనిఫిట్ షో అట్ ఎనీ కాస్ట్ ఈయన చూడాల్సిందే మా వారు. తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ షోకి మమ్మల్ని ఖచ్చితంగా విత్ ఫ్యామిలీ మళ్ళీ వస్తారు. ఓకే, థ్యాంక్స్ అండి. బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్ ఏ బ్యాంక్? యూనియన్ బ్యాంక్. యూనియన్ బ్యాంక్. నిజంగా మీ పేరు మేడం? సునీత రెడ్డి. మీరేం చేస్తుంటారు? MBA కంప్లీట్ హౌస్ వైఫ్. పిల్లల పేరు మేడం? భవిష్య రెడ్డి, యతీశ్వర్ రెడ్డి. అబ్బాయికి చెయ్యి బాగాలేకపోయినా మేము వచ్చామండి. బాబు కూడా మాట్లాడతారా? కొద్దిగా అట్టుండాలి. నీ పేరు చెప్పి ఏం చదువుతున్నావు చెప్పు. నా పేరు యతీశ్వర్ రెడ్డి, నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను పక్కా బాలయ్య ఫ్యాన్. నేను నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి బాలయ్య, మా నాన్న బాలయ్య చెప్తాడు కాబట్టి బాలయ్య గురించి నాకు మా నాన్న చెప్పాడు కాబట్టి నాకు కానీ బాలయ్య ఫ్యాన్. అంటే ప్రతి సినిమా నువ్వు చూస్తుంటావా? రిలీజ్ అయితే అంటే చూసినప్పుడు నీకు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? బాగుంటాయా? ఈ సినిమా మీద ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నాను ఇక్కడికి? బాగుండిద్ది అని వచ్చా, మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ అయిందండి. డిసప్పాయింట్ అవ్వలేదా? అయ్యా, ఇప్పుడు నీకు చెయ్యి అలా బాగాలేదు కదమ్మా, నువ్వు ఎట్లా చూస్తావు అనుకున్నా? అంటే కొంచెం బాధగా ఉంటుంది కదా పెయిన్. ఇప్పుడైతే పెయిన్ అయితే ఏం లేదు. సినిమా చూస్తే పెయిన్ అంతా పోయింది. అభిమానంతో పోయింది. వెరీ గుడ్. అయినా నేను కొడితే వస్తాను. అయినా నేను వాసుబాబు. కానీ సినిమా ఎందుకు ఆగింది మాకే తెలియదు. ఇందాక వార్తలు చూసాం. మా నమ్మకం ఏంటంటే ఏ టైంలో సినిమా పడిద్దని వాస్తవంగా మేము ఇక్కడికి వచ్చాం. అది నిర్మాత, డైరెక్టర్ కానీ సినిమా హీరో కానీ ముగ్గురు బయటకు వచ్చి సినిమా ఈ విధంగా క్యాన్సిల్ అయింది ఒక ప్రకటన వాళ్ళు విడుదల చేస్తే అభిమానులు మొత్తం వెళ్ళిపోతారు. వాళ్ళు ముగ్గురు ఎవరు ఇంతమంది బయటకు వచ్చి చెప్పట్లా. ఇప్పుడు మీరు ఆగిపోవడం వల్ల మీరు ఎలా ఫీలింగ్ అవుతున్నారు? చాలా బాధపడతారు. అంటే మీరు దీనికోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం? 2 months, 2 నెలల నుంచి. అంటే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమనుకుంటున్నారు? అఖండ అంటే శివభక్తుడు, శివం అది ఆ దేవుడు, దాని సిద్ధాంతం అది ఉంటుంది కాబట్టి ఆయన మీద అభిమానంతో ఒక్క కారణం ఒక్కటే. ట్రైలర్ చూసారు కదా? ట్రైలర్ సూపర్ అండి, ఎక్సలెంట్ అండి. ఎవరు చేయలేరండి వాస్తవంగా. అంటే మిగతా హీరోలు మేము కించపడతాం కానీ సినిమా మా హీరో గురించి చెబుతున్నాం. ఆయన ఆ సోలం పట్టుకొని బయట 9 గంటలకు షో అనుకో. మాకు టికెట్ కూడా బుక్ చేసుకున్నామండి. ఇదిగోండి అలా చూపిస్తాను, లైన్లో ఉండండి. బుక్ మై షో టికెటే కదండి, ఇంకేముంది అయితే గోపి థియేటరు. 100% అది ఎక్కడ లోపం ఎవరదు. అసలు హీరో కానీ మా హీరో, మా డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ బయటకు వచ్చి సినిమా కారణం ఏందని ఒక మాట చెప్పడానికి కారణం ఏంది మీరు లైవ్ చేసి పెట్టండి. రండి ఉండదు. నా పేరు బత్సల్ శివప్రసాద్ అండి, గోపీకృష్ణ థియేటర్ ఓనర్ని. ఈరోజు ప్రీమియర్ షో 9ంటికి 12 గంటలకి రాత్రి టికెట్లు అన్నీ ఇష్యూ చేస్తున్నాము. ఈ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. ఇది ఆగిందని ఇప్పుడు 14 రీల్స్ వాళ్ళు ట్విట్టర్లో చూసి ఫ్యాన్స్ ఆల్మోస్ట్ వాళ్ళ బాధని మాకు ఎగ్జిబిటర్ థియేటర్ ఓనర్గా నాకు తెలుస్తుంది వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. ఎంతో అభిమానంతో వాళ్ళు ఎంతో దూరం నుంచి అన్నం కూడా తినకుండా వచ్చారండి. వాళ్ళు చెప్పాలంటే దయించి బాలకృష్ణ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, మీరు బోయపాటి సీన్ డైరెక్టర్ గారు కానీ మీరందరూ కూర్చొని తొందరగా బాలయ్య గారిని స్క్రీన్ మీద చూడాలని, నందమూరి బాలకృష్ణ గారిని స్క్రీన్ మీద చూడాలని చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. మీరు తొందరగా ఏదో ఒకటి చేసి ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా మీరు ఏ టైంకి ఇచ్చినా ఒక్కొక్కరు వచ్చి నన్ను అడుగుతున్నారు, ఏ టైం అర్ధరాత్రి అయినా ఇక్కడే కూర్చుంటున్నామంటున్నారు, ఇక్కడే తింటామంటున్నారు, ఇక్కడే పండుకుంటామంటున్నారు. సో మీకు అంత ఫ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళని అంత డిసప్పాయింట్ చేయకుండా తొందరగా రిలీజ్ అయ్యేటట్టు వీళ్ళ ముగ్గురిని కోరుకుంటున్నాను. నందమూరి బాలకృష్ణ గారిని, బోయపాటి సీను గారిని, ప్రొడ్యూసర్ గారిని
ఎవరో ఏదేదో రూల్స్ చెప్తున్నారు. అవి అన్నీ మీ సినిమా తప్పకుండా హిట్ అవుతుందండి. ఈ సినిమా అఖండ 2 అనేది బంపర్ హిట్ అవుతుంది. మీరు మాత్రం తొందరగా రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషంగా ఇంటికి వెళ్ళి పండుకోవడానికి, చిన్నపిల్లలు అందరూ వచ్చిన్నారు, అందరూ థియేటర్ ముందు ఉన్నారు వెయిటింగ్ ఫర్ మీ రిలీజ్ కోసము. ప్లీజ్. అంటే ఎందుకు ఆగిపోవడానికి కారణం ఏంటంటారు సార్? మీరు ఆడిపోయి మా త్రూఅవుట్ ఇండియా మొత్తము 14 రూల్స్ ఏదో కారణాలు చెప్తున్నారండి. అవేమి బాలయ్య గారి సినిమాకి ఏమి ఉండవు, అదేం రీజన్ కాదు. బట్ ఫ్యాన్స్ మాత్రం చాలా బాధగా ఉన్నారు. వాళ్ళు మాత్రం నేను చెప్పగలను, నన్ను ఎంతో 100 మంది వచ్చి కలిశారు. ఇప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడానికే మాకు సరిపోతూ ఉంది ఒక థియేటర్ ఓనర్గా. సో మా కష్టం కూడా మీరు ఆలోచించండి. పాపులర్ హీరోది ఈ విధంగా జరగడం అంటే మీరు వాళ్ళ అభిమానులు ఏ విధంగా మీరు వాళ్ళకి అది మేబీ వాళ్ళకి బాలకృష్ణ గారికి తెలియకుండా జరిగి ఉంటుంది. ఇది ముందుగా తెలిసింటే బాలకృష్ణ గారు ఎప్పుడో ముందే అటెండ్ అయిపోయిండే వాళ్ళు. ఇది ఆల్ ఆఫ్ సడన్ వలన అంటే ఏదో ఒకటి ఉంటాయి కదా. షో సిద్ధమయ్యే టైం అవుతున్న టైంలో టైం ఏదో మాకు ఇందాక 7ంటికి తెలిసిందండి. 9ంటికి షో, 9ంటికి షో, 12ంటికి షో అనుకున్నాము. ప్రీమియర్ షో టికెట్లు ఇష్యూ చేశాము. అందరూ వాళ్ళు చెప్పిన రైట్స్ ప్రకారమే ఇష్యూ చేశాము అని ఉన్నారు. పాపం అందరూ చాలా డిసప్పాయింట్గా ఉన్నారండి. ఎందుకంటే సినిమా పర్లేదని డబ్బులు కట్టామని ఎవరు బాధపడటంలా, డబ్బులు ఇంత రేటు కొన్నామే ప్రీమియర్ షోకి అని బాధపడటంలా. ఆయన స్క్రీన్ మీదకి ఆయన చూడాలని బాలకృష్ణ గారిని చూడాలని చాలా క్యూరియాసిటీతో ఉన్నారు జనాలు. ప్లీజ్ మీరు తొందరగా రిలీజ్ స్క్రీన్ మీదకి వచ్చేటట్టు బాలకృష్ణ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. ఫ్యాన్స్ని సంతోషపరచమని కోరుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.